వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులకు మరొకసారి వీఆర్ఎస్ అవకాశం ఇస్తూ యాజమాన్యం చేసిన ప్రకటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడం, అన్నిటికంటే మించి కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఉద్యోగులపై అదనపు భారం పడుతుంది. అలాగే ఉత్పత్తికి కొంత ఇబ్బంది పడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ దశలో స్టీల్ ప్లాంట్కు ఒకవైపు కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా కొంతవరకు కూటమి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. అయితే ఈ దశలో ఇది కేవలం వీఆర్ఎస్కి వచ్చే ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం వరకు కోసమే ఈ ప్రక్రియ జరుగుతుందని తొలి దశ నుంచి కూడా వామపక్ష పార్టీలు ఆరోపణలు విమర్శలు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టు ఇప్పుడు చూసుకుంటే మూడోసారి కూడా ఉద్యోగులకు రిటైర్మెంట్ వీఆర్ఎస్కి సంబంధించిన ప్రకటన ఇవ్వడం ఇప్పటికే కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. నిజానికి చూసుకుంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉత్పత్తి ఇప్పటికే 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇది మరింత పెంచాలి, అంటే 10.2 మిలియన్ టన్నులకు పెంచాలన్న ప్రతిపాదన ఉంది. నిజంగా ఆ ప్రతిపాదన మేరకు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి విస్తరణ జరగాలంటే ఖచ్చితంగా ఉద్యోగుల సంఖ్య పెరగాలి. కానీ ఉద్యోగుల సంఖ్య తగ్గే క్రమంలోనే వీఆర్ఎస్ని ఇవ్వడం, మరోవైపు చూసుకుంటే కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వకపోవడం ఒక రకంగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే క్రమంలో కేంద్రం చేస్తున్న కుట్రగా వామపక్ష పార్టీలు చెప్తున్నాయి.